కెమెరామెన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్, ఐ న్యూస్, ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట నుండి. మహిళల క్రికెట్ ప్రపంచ కప్ తుది పోరుకు సమయం ఆసన్నమైంది. నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగే ఫైనల్లో భారత్, సౌత్ ఆఫ్రికా జట్లు తలపడనున్నాయి. గతంలో 2 సార్లు భారత్ ఫైనల్లో ఓడిపోయింది. ఈసారైనా కప్ కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉంది. మొదటిసారి ఫైనల్కు చేరిన సఫారీ జట్టు టైటిల్ సాధించాలన్న సంకల్పంతో బరిలోకి దిగుతోంది. లీగ్ దశలో ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఫైనల్ మ్యాచ్పై మరింత సమాచారం మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మహిళల క్రికెట్ జట్టు చరిత్రను సృష్టించే సమయం ఆసనమైంది. ప్రపంచ మహిళల క్రికెట్ కప్ టోర్నీలో ఈరోజు దక్షిణాఫ్రికాతో భారత్ మహిళల జట్టు అయితే పోటీ పడనుంది. అయితే దాదాపుగా 47 ఏళ్ల చరిత్రను తిరగరాసే సమయం అయితే ఆసన్నమైంది. దాదాపుగా ఇప్పటికే 11 సార్లు జరిగినటువంటి ప్రపంచ కప్పుల్లో 2 సార్లు ఫైనల్కు వెళ్ళినటువంటి భారత మహిళల కప్పును చేజార్చుకున్న సందర్భాలు అయితే ఉన్నాయి. మరి ఈరోజు జరిగే మ్యాచ్ ఇటు భారత్ దక్షిణాఫ్రికాలో ఎవరికి ఎంత పాజిటివ్ ఉంది, ఎవరు గెలిచే అవకాశాలు ఉందో తెలుసుకోవడానికి మనతో పాటు కొంతమంది క్రికెట్ అభిమానులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, దాదాపుగా ఇప్పటికీ 11 సార్ల వరల్డ్ కప్ జరిగింది, 2 సార్ల ఫైనల్ కూడా వెళ్ళింది భారత్. కానీ కప్ అయితే అందుకున్న దాఖలాలు లేవు. ఈసారి ఖచ్చితంగా మహిళల జట్టు కప్పును తీసుకొస్తుంది అనుకుంటున్నారా? ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ మీకున్నాయి? ఏదైతే ఈరోజు మహిళల ప్రపంచ కప్ జరుగుతున్న సందర్భంగా సౌత్ ఆఫ్రికా తోటి ఇండియా ఫైనల్ ఆడబోతుంది. ఇప్పటికే ఈ 47 సంవత్సరాల చరిత్ర తిరగడానికి మన మహిళలు చాలా ఉత్సాహంతో ఆడుతున్నారు. మనం మొన్ననే చూసాం సెమీఫైనల్ చాలా బాగా ఆడేసి ఆస్ట్రేలియాను వరల్డ్ నెంబర్ 1 అయిన ఆస్ట్రేలియా 5 సార్లు కప్పు కొట్టిన ఆస్ట్రేలియానే ఓడించడం జరిగింది. ఈరోజు తప్పకుండా వాళ్ళ విజయం సాధించడం అనుకుంటాను. ఎందుకంటే మన బ్యాటింగ్ లైనప్ కానీ ఫీల్డింగ్ కానీ చాలా బాగా చేస్తున్నారు. ఓపెనర్ స్మృతి మందాన మొన్న కొంచెం తక్కువ అవుట్ అయిపోయారు. కానీ ఇప్పుడు ఏదైతే మొన్న సెంచరీ చేసిన అమ్మాయిందో చాలా పట్టుదలతోటి ఆడడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికి 11 సార్లు వరల్డ్ కప్ జరిగినా కూడా 2 సార్లు ఫైనల్కి వచ్చేసి కప్పు చేజార్చడం జరిగింది. ఈసారి తప్పకుండా వాళ్ళు విజయం సాధిస్తారని కోరుకుంటున్నాం. తప్పకుండా ఈరోజు జరగబోయే మ్యాచ్కి ఇంతకుముందు ఏదైతే ఆదరణ లేదో మహిళా క్రికెట్కు, జెంట్స్ క్రికెట్ జరుగుతూ ఉండే ఎన్నో టీవీలకు అతుక్కొని లక్షల మంది కోట్లాల మంది చూస్తుంటారు. మహిళలకు ఇంతగానో ఆదరణ లేదు. ఈ రోజు అయితే ఏదైతే జరగబోతుందో ఆ మ్యాచ్ చూడడానికి మహిళలతో సహా పురుషులు లక్షల కోట్ల మంది టీవీలకు అతుక్కొని ఉంటారని మేము భావిస్తున్నాము. తప్పకుండా ఈసారి ఇండియా విజయం సాధించి కప్పు తీసుకొని వస్తుందని మనసా వాచా కోరుకుంటున్నాం. దాదాపు ఇటు లీగ్ దశలో కూడా ఇటు భారత్ను సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ జట్టు ఆడింది, సౌత్ ఆఫ్రికా జట్టు అయితే గెలిచింది. మరోవైపు ఇప్పటి వరకు ఇండియా తోటి 34 వన్డే మ్యాచ్లు ఆడిన దాంట్లో కూడా కేవలం 20 మ్యాచ్లు మాత్రమే భారత మహిళా జట్టు అయితే గెలుచుకుంది. ఖచ్చితంగా లీగ్ దశలోనైతే భారత్ ఓడిపోయింది. ఆ ప్రతీకారం ఫైనల్లో తీర్చుకుంటుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా సార్, ఈరోజు భారత్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ మాత్రం ఇండియా గెలుస్తుంది. 100% మన భారత్కే కప్ వస్తుందని మేము ఆశిస్తున్నాము. ముందుగా అడ్వాన్స్గా కంగ్రాచులేషన్ చెప్తున్నాం భారత్. మీరు ఎక్స్పెక్ట్ ఎంత చేస్తున్నారు? ఎంత స్కోర్ నమోదు అవుతుంది అనుకుంటున్నారు? టాస్ గెలిస్తే ఎవరు బ్యాటింగ్ చేస్తే బాగుంటుందని? ఏదైతే అక్కడ ఉన్నటువంటి కెప్టెన్స్ కావచ్చు, లేకపోతే గ్రౌండ్ సంబంధించినటువంటి అధికారులు ఏదైతే ఆడ గ్రౌండ్ సిచ్యువేషన్ బట్టి చెప్తూ ఉంటారు. కానీ క్రీడా మైదానంలో దిగిన తర్వాత కొన్ని సందర్భాల్లో కొన్ని విధాలుగా ఒక్కొక్కసారి స్పోర్ట్సర్ ఒక పెద్ద టాప్ స్పోర్ట్సర్ కూడా 100 కొట్టినటువంటి స్పోర్ట్సర్ కూడా కొన్ని సందర్భాల్లో డక్అవుట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైతే క్రీడాకారుడు ఆడేటువంటి పరిస్థితి, క్రీడాకారుడికి అప్పుడు గ్రౌండ్లోకి దిగిన వెంటనే తన యొక్క మైండ్ పవర్, తనకు ఉన్నటువంటి విధానాలు, ఆలోచనలు, మార్పుల విషయాన్ని బట్టి ఆడ స్పీచ్ విధానం అనేది, గ్రౌండ్ విధానం అనేది అన్నీ కూడా వాతావరణం అనేది అన్ని అనుకూలించినప్పుడే ఆ క్రీడాకారుడు ఆడతారు. అంతే తప్ప గ్రౌండ్ మంచిగా ఉన్నంత మాత్రాన గ్రౌండ్లో మరి 2 టీములు ఆడినప్పుడు 2 టీములు గెలవాలి, కానీ ఒకటే టీం గెలుస్తుంది. కాబట్టి ఆడున్నటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాలకు అనుగుణంగా క్రీడాకారుడు స్కోర్ అనేది మనం ఇప్పుడేం చెప్పలేము. కానీ ఇప్పటికైనా ఈ టీంలో తప్పనిసరిగా అవతల పార్టీని ఛేదించి, అవతల బ్యాట్మెన్ని ఛేదించి ఇండియా గెలవాలని చెప్పేసి మాత్రం కోరుకుంటా ఉన్నాం. చూడొచ్చు, ఇటు క్రీడాకారుల వద్ద నుంచి అయితే ఒకటే వినిపిస్తుంది, ఫైనల్లో మాత్రం భారతే గెలుస్తుంది. పూర్తిగా భారత్ గెలవడానికే అవకాశాలు ఉన్నాయి. ఇటు మెన్స్ జట్టులో కూడా సౌత్ ఆఫ్రికా ఎప్పుడు ఫైనల్కి వచ్చినా కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అదే చరిత్ర కూడా ఉమెన్స్ జట్టులో కూడా రిపీట్ అవుతుందంటూ వారైతే చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, మంచిర్యాల జిల్లా నుండి.